ప్రభునామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం. ఇందులో ముఖ్యాంశం ఏంటంటే అంగలార్పు. ఫరోను గూర్చి, అనేక జనాంగాలను గూర్చి, ఐగుప్తీయుల సమూహాన్ని గూర్చి, అష్షూరును గూర్చి, ఏలామును గూర్చి, మెషకు తుబాలును గూర్చి, ఎదోమును గూర్చి, సీదోనును గూర్చి, ఇలాగా అనేక జనాంగాలను గూర్చి అంగలార్పు వచనం చెప్పబడింది. మొదటి 16 వచనాల్లో ఫరోను గూర్చిన అంగలార్పును మనం చూస్తాం. మొదటి వచనం, మరియు 12వ సంవత్సరం 12వ నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. 12వ సంవత్సరం 12వ నెల మొదటి దినం. 2వ వచనం చదివితే, నరపుత్రుడా, ఐగుప్తు రాజైన ఫరోను గూర్చి అంగలార్పు వచనమెత్తి అతనికి ఈ మాట ప్రకటింపు. ఫరోను గూర్చి అంగలార్పు వచనము. ఫరోను గూర్చి యెహెజ్కేలు గ్రంథంలో ఎన్నో పోలికలు ఉన్నాయి. ఇక్కడ ఫరోను గూర్చి మాట్లాడుతూ, జనములలో కొదమ సింహము వంటి వాడుగా నీవు ఎంచబడ్డావు అంటున్నాడు. జనములలో కొదమ సింహం వంటి వాడవుగా నీవు ఎంచబడ్డావు. కొందరు రాజులను కూడా సింహాలతోనే పోల్చారు. యెహోయాహాజు, యెహోయాకీను, బబులోను రాజు, ఇలాగా పోల్చబడ్డారు. ఇంకా అతడు జలములలో మొసలి వంటివాడు. ఐగుప్తు రాజు తన కాళ్లతో నీళ్లను కలియబెట్టి వాటి వాగులను బురదగా చేసినవాడు. ఐగుప్తు రాజు మొసలితో పోల్చబడ్డాడు. పరిశుద్ధ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథంలో ముఖ్యంగా 7 పోలికలు ఇశ్రాయేలు గురించి చెప్పబడింది. 15వ అధ్యాయంలో ద్రాక్ష చెట్టు కర్ర, 16వ అధ్యాయంలో దిక్కుమాలిన బిడ్డ, 17వ అధ్యాయంలో దేవదారు చెట్టు, 19వ అధ్యాయంలో సింహములు, 22వ అధ్యాయంలో మస్టుతో నిండిన వెండి, 23వ అధ్యాయంలో అక్కా చెల్లెండ్రు గురించి, 24వ అధ్యాయంలో పచ్చన పాత్ర, మడ్డితో నిండిన కుండ, ఇలాగా చెప్పబడింది. యెహెజ్కేలు యొక్క సందేశాలు 3 విధాలుగా మనం చూస్తాం. ఒకటి, ఉపమానముల ద్వారా మనం పైన చూసిన పోలికలు మనం చూసాం. తర్వాత సూచనలు. యెహెజ్కేలు ఇశ్రాయేలుకు సూచనగా ఉన్నాడు. 3, దర్శనాల ద్వారా. దర్శనాలు 3 అన్నమాట. మొదటి 3 అధ్యాయాల్లో మొదటి దర్శనం అతని సేవ కొరకైన పిలుపు. 8వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయంలో 2వ దర్శనం. యెరూషలేము
దానిలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని కనపరచడం. 40 అధ్యాయం నుంచి 48 అధ్యాయం వరకు భవిష్యత్తులో ఇశ్రాయేలు పొందనే ఉన్నటువంటి మహిమను గూర్చి దర్శనముల రూపంలో తెలియపరిచాడు. ఇక్కడ ఐగుప్తు జనములలో సింహం లాంటిది, జలములలో మొసలి వంటిది. కల్లోలము రేపినటువంటిది. ఇంకా మనం చూస్తే 3వ వచనం నుంచి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమన్నా, గుంపులు గుంపులుగా జనములను సమకూర్చి నేను నా వలను నీ మీద వేయగా వారు నా వలలో చిక్కి నిన్ను బయటికి లాగేదారు. నేను నిన్ను నేలను పడవేస్తాను, తెరప నేల మీద పారవేస్తాను. ఆకాశ పక్షులన్నీ నీ మీద వ్రాలినట్టు చేసి నీ వలన భూజంతువులన్నిటినీ కడుపార తిననిస్తాను. నీ మాంసమును పర్వతముల మీద వేసేదను, లోయలన్నిటిలో నీ కళేబరములతో నింపేదను. భూమిని నీ రక్తధారల చేత పర్వతముల వరకు నేను తడుపుతాను. లోయలు నీతో నింపబడతాయి. నేను నిన్ను ఆర్పివేసి ఆకాశ మండలమును మరుగు చేస్తాను. నక్షత్రములను చీకటి కమ్మజేస్తాను. సూర్యుని మబ్బు చేత కప్పుతాను. చంద్రుడు వెన్నెల కాయడు. నిన్ను బట్టి ఆకాశమందు ప్రకాశించి జ్యోతులకన్నిటికీ అంధకారం కమ్మజేస్తాను. నీ దేశం మీద గాఢాంధకారం వ్యాపింపజేస్తాను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నీవు ఎరిగిన దేశంలోనికి నేను వెళ్ళగొడతాను. జనములలో నీకు సమూల ధ్వంసము కలుగజేసి బహుజనములకు కోపం పుట్టిస్తాను. నా ఖడ్గమును నేను వారి మీద జుళిపిస్తాను. నిన్ను బట్టి చాలామంది జనులు కలవరిస్తారు. వారి రాజులు నిన్ను బట్టి భీతులవుతారు. నీవు కూలు దినమున వారందరూ ఎడతెగక ప్రాణభయం చేత వణుకుతారు. బబులోను రాజు ఖడ్గము నీ మీదకు వస్తుంది. శూరుల ఖడ్గము చేత నేను నీ సైన్యాన్ని కూలుస్తాను. వారందరూ జలములలో భయంకరులు. వారు ఐగుప్తీయుల గర్వాన్ని అణిచివేస్తారు. అప్పుడు దాని సైన్యం అంతా లయమవుతుంది. పశువులన్నిటినీ లయపరుస్తాను. నేను ఐగుప్తు దేశాన్ని పాడు చేస్తాను. అందులోని సమస్తాన్ని నాశనం చేస్తాను. దాని నివాసులందరినీ నిర్మూలన చేయగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుంటారు. ఇది అంగలార్పు వచనము. వారు దాన్ని ఎత్తి పాడుతారు. అన్యజనుల కుమార్తెలు దాన్ని ఎత్తి పాడుతారు. ఐగుప్తును గూర్చి, అందులో సమూహాన్ని గూర్చి ఆ వచనం ఎత్తి వారు పాడతారు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఐగుప్తుకు కలిగేటువంటి శిక్ష అన్నమాట. ఎందుకని? ఐగుప్తు గర్వించింది. ఐగుప్తు చేసినటువంటి పని ఏంటంటే జనములను రేపిందనమాట. కల్లోలాలు సృష్టించేది. సమాధానంగా ఉన్న రాజ్యాలన్నిటితో, తన తోటి రాజ్యాలన్నిటితో అధికార దాహంతో వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళతో ఇతర దేశాలతో యుద్ధం చేసేటట్లుగా ప్రోత్సాహపరిచేది. అందుకే బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు దాడి చేసినప్పుడు మొదటిసారి వచ్చి 3 సార్లుగా చెరకు వెళ్ళారు. మొదటి చెరకు వెళ్ళిన తర్వాత సిద్కియా ఐగుప్తుతో సర్ది చేసుకున్నాడు. ఐగుప్తు రాజు సిద్కియాను రెచ్చగొట్టి, నీవు బబులోను రాజుకు లొంగకు, వాడికి కప్పం కట్టకు,
మనం కలిసి వాడిని ఎదిరిద్దాం, వాడితో యుద్ధం చేద్దాం, గెలుద్దామని చెప్పి రెచ్చగొట్టినవాడు వీడు. అందుకే సిద్కియా కళ్ళు ఓడబీకారు. అతని కన్నులు ఎదుటే అతని కుమారుని చంపాడు నెబుకద్నెజరు. ఇలాగ రహస్యంగా ప్రజలను రేపాడు. అధికార దాహంతో, తన ఉనికిని కాపాడుకోవడం కోసం గర్వంతో వెర్రవీగాడు. అందువల్ల అతని దుస్థితి ఎలాగైపోయింది. ఈ 16 వచనాల్లో చెప్పబడినట్టుగా దేవుడు అతని మీదకి శిక్ష రప్పించాడు. అతన్ని వలలో చిక్కించి బయటకు లాగి తెరపలైన మీద పడేస్తాడు. అతని కళేబరాల్ని, అంటే ఆ దేశంలో ఉండేటువంటి ప్రజల యొక్క కళేబరాల్ని పర్వతముల్లో, లోయల్లో నింపుతాడు. దేవుడే ఈ కార్యాన్ని జరిగించి వారిని శిక్షిస్తాడు. వారికి చీకటిని కమ్మజేస్తాడు. అతడు ఎరుగని దేశంలోనికి వారిని చెదరగొడతాడు. బబులోను రాజు ఖడ్గాన్ని ఆ దేశం మీదకి రప్పిస్తాడు. సూర్యుడిని, చంద్రుణ్ణి ఇక ప్రకాశింపనీయడు అన్నాడు. అంటే సూర్యుడు అంటే ఫరో, చంద్ర నక్షత్రాలంటే అధిపతులు అన్నమాట. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి అధిపతులు. వాళ్ళ బలాన్ని అంతటినీ తీసేస్తాడు. వారికి చీకటి కమ్మ చేస్తాడంట. చీకటి కమ్మ చేస్తాడు. ఈ చీకటి మనం ఒకసారి ఆలోచన చేస్తే 10 తెగుళ్లలో 9వ తెగులు చీకటి అన్నమాట. కాబట్టి కటిక చీకటి వాళ్ళ మీద కమ్మ చేస్తాడు. ఇలాగ ఐగుప్తీయులకు ఇలాంటి నాశనాన్ని రప్పించినప్పుడు జనులందరూ చూసి దాన్ని గూర్చి, అరే ఒకప్పుడు ఇలా ఉండేది, ఇలా అయిపోయింది, ఇలా జరిగింది, దేశం అలా నాశనం అయిందని చెప్పి దానిని గూర్చి అంగలార్పు వచనం ఎత్తి పాడతారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా న్యాయపు తీర్పు పొందినప్పుడు దేశమంతటా చీకటి కమ్మింది ఆయన సిలువ వేయబడినప్పుడు. ఆ తీర్పు మనదే, మనం పొందాలి, కానీ ఆయన పొందాడు మన కోసం. సంఘం ఎత్తబడిన తర్వాత తీర్పు దినాన మళ్ళీ చీకటి కమ్ముద్ది. ఇలాగా ఐగుప్తుని గూర్చి అంగలార్పు వచనం ఎత్తి పాడతారు అన్నాడు. ఇంకా మనం చూస్తే 17వ వచనం నుంచి 32వ వచనం వరకు అనేక జనాంగాలను గూర్చి అంగలార్పు వచనం ఎత్తారు. 17 నుంచి 21 వరకు ఐగుప్తీయుల సమూహాన్ని గూర్చి 12వ సంవత్సరము నెల 15వ దినమున, అంటే 12వ నెల 15వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమేలాగా సెలవిచ్చాను. నరపుత్రుడా, అల్లరి చేయు ఐగుప్తీయుల సమూహమును గూర్చి అంగలార్చు. ప్రసిద్ధి నొందిన జనముల కుమార్తెలు భూమి క్రిందకి దిగిపోయినట్లు భూమి క్రిందకని పాతాళమునకు పోయిన వారి వద్దకును వారిని పడవేదము. ఐగుప్తీయుల సమూహాలు, ఐగుప్తీయుల సమూహాలు అంటే ఐగుప్తీయులతో ఉన్నటువంటి రాజ్యాలన్నమాట. ఐగుప్తీయుల కూటమి, వారి గురించి మాట్లాడుతున్నాడు. వారు పాతాళమునకు దిగిపోతారు, అక్కడ పడవేయబడతారు. గొప్ప సౌందర్యం కలిగినటువంటిది ఐగుప్తు, గొప్ప సౌందర్యం కలిగినటువంటిది. అయితే సున్నతి నొందని వారి వద్ద పడి ఉంటుంది. ఖడ్గము చేత హతులైన వారి మధ్య కూలిపోతారు. అలాంటి చోటకి ఐగుప్తు పడవేయబడద్దు. జనులు లాగి దాన్ని పడేస్తారు.
సున్నతి నొందని వీరు ఖడ్గము చేత హతమై అక్కడ పడి ఉన్నట్లుగా, అంటే పాతాళంలో ఉన్న పరాక్రమశాలులలో బలాఢ్యులు దాన్ని గూర్చి, దాని సహాయాలను గూర్చి మాట్లాడతారు. కాబట్టి వాళ్ళందరూ పాతాళానికి పడిపోయారు. అల్లరి జనం అంట, అంటే ఐగుప్తీయుల సమూహం. తర్వాత అశ్షూరుని గూర్చి కూడా రాయబడింది 22, 23 వచనాలు. అశ్షూరుని గూర్చి వాళ్ళు కూడా పాతాళంలో పడిపోయారు. తర్వాత ఏలామును గూర్చి అశ్షూరుని గూర్చి ఏమన్నాడు చూడండి, 22, 23 వచనాలు. అశ్షూరును దాని సమూహం అంతయు అచ్చట ఉన్నవి, దాని చుట్టూను వారి సమాధులు ఉన్నవి, వారందరూ కత్తిపోలే చచ్చి ఉన్నారు. దాని సమాధులు పాతాళగాధములో నియమింపబడినవి, దాని సమూహము దాని సమాధి చుట్టూ ఉన్నది. వారందరూ సజీవుల లోకంలో భయంకరులైన వారు, వారు కత్తిపోలై చచ్చి పడి ఉన్నారు. తర్వాత ఏలామును గూర్చి 24, 25 వచనాలు. అక్కడ ఏలామును దాని సమూహము సమాధి చుట్టూ ఉన్నవి, అందరూ కత్తిపోలే చచ్చిరు, వారి సజీవుల లోకంలో భయంకరులైన వారు, వారు సున్నతి లేని వారే పాతాళంలోనికి దిగిపోయారు. గోతులోనికి దిగిపోయిన వారితో కూడా వారు అవమానం పొందుతారు. హతులైన వారి మధ్య దానికిని దాని సమూహమునకును పడక ఒకటి ఏర్పడిన, దాని సమాధులు దాని చుట్టూ ఉన్నవి, వారందరూ సున్నతి లేని వారే హతులైరి, వారు సజీవుల లోకంలో భయంకరులు కనుక గోతులోనికి దిగిపోయిన వారితో కూడా వారు అవమానం పొందుతారు. హతులైన వారి మధ్య అది ఉంచబడింది. అశ్షూరుని గూర్చి ఏలామును గూర్చి మాట్లాడుతూ భూమి మీద వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు భయంకరులై ఉన్నారు, వారు ఏలుబడి చేసేటప్పుడు భయంకరులై ఉన్నారు. కానీ ఇప్పుడు పాతాళంలో వారికి సమాధి ఏర్పరచబడింది. తర్వాత మెషకు తుబాలు 26 వచనం. అక్కడ మెషకును తుబాలను దాని సమూహమును ఉన్నవి, దాని సమాధులు దాని చుట్టూ ఉన్నవి, వారందరూ సున్నతి లేనివారు, సజీవుల లోకంలో వారు భయంకరులైరు గనుక వారు కత్తిపోలేరు, ఆయుధములు చేతపట్టుకుని పాతాళంలోనికి దిగిపోయారు. అయితే వీరు సున్నతి లేని వారిలో పడిపోయిన సూర్యుల దగ్గర పండుకొనరు. వారు తమ యుద్ధాయుధములు చేతపట్టుకుని పాతాళములకు దిగిపోయి తమ ఖడ్గములను తల కింద ఉంచుకొని పండుకొంది. వీరు సజీవుల లోకంలో భయంకరులైన గనుక వారి దోషమును వారి ఎముకలకు తగిలేదు. నీవు సున్నతి లేని వారి మధ్య నాశనమై కత్తిపాలే వారి వద్ద పండుకొను. ఇంకా అక్కడ ఎవరున్నారు? 29వ వచనంలో అక్కడ ఎదోమును దాని రాజులను దాని అధిపతులు ఉన్నారు, వారు పరాక్రమవంతులైనను కత్తిపాలై వారి వద్ద ఉంచబడ్డారు. సున్నతి లేని వారి వద్దను పాతాళంలోనికి దిగిపోయిన వారి వద్దను వారు పండుకున్నారు. ఇంకా 30వ వచనంలో అక్కడ ఉత్తర దేశపు అధిపతులందరూ సీదోనీయులు హతమైన వారితో దిగిపోయి ఉన్నారు, వారు పరాక్రమవంతులై భయం పుట్టించినను అవమానం పొంది ఉన్నారు. సున్నతి లేని వారే కత్తిపాలే వారి మధ్య పండుకొని ఉన్నారు, గోతులోనికి దిగిపోయిన వారితో పాటు వారును అవమానము నొందుదురు. ఇలాగా కత్తిపాలై నాశనమై పాతాళానికి దిగిపోయిన వారితో పాటు ఫరో అతని వారందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళాక వాళ్ళని చూసి, అక్కడున్న వాళ్ళని చూసి, పాతాళంలో దిగిపోయిన వారిని సమూహాన్ని చూసి, అరే నేనే కదరా బాబు, నాకంటే ముందు వీళ్ళు కూడా ఉన్నారు అని ఓదార్చుకుంటారంట. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు అంటారు. సజీవుల లోకంలో అతని చేత భయం పుట్టించితిని గనుక ఫరోయు అతని వారందరూ కత్తిపాలై, ఎవరైతే కత్తిపాలై సున్నతి లేని వారై సమాధిలో పండుకొని పాతాళానికి దిగిపోయారో వారి వద్ద అతడు ఉంటాడు అని ఐగుప్తుని గూర్చి అంగలార్పు వచనమెత్తి చెప్పాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఐగుప్తే కాదు మిగతా రాజ్యాలు కూడా దేవుని తీర్పుకు గురి అయ్యారు. అందరూ పాతాళానికే దిగిపోయినట్లుగా ఈ వచనాల్లో మనం చూస్తాం. వారు పాతాళంలో మందగా కూర్చబడ్డారు. అయితే
దేవునికి స్తోత్రం. ఎందుకని మనం కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళం? యాక్చువల్గా ఆదామును బట్టి మనం అందరం పాపులం. పాపం వల్ల మనకు వచ్చే శిక్ష ఏంటి? నిత్య నరకం. పాతాళములో, నరకములో మనం పడవేయబడవలసిన వారు. అయితే పాతాళం యొక్క బలము నుండి ఆయన మన ప్రాణాన్ని ఈనాడు విమోచించాడు. అందుకే లోకాసు వార్తలు మనం చదువుతాం, ప్రభు అంటారు, చిన్నమందా భయపడద్దు, మీకు రాజ్యం అనుగ్రహించుట మీ పరలోకపు తండ్రికి ఇష్టమై ఉంది అంటారు. కాబట్టి దేవుడు మనల్ని పాతాళపు యొక్క బలము నుండి మన ప్రాణాన్ని విమోచించాడు. ఈనాడు మనం విశ్వాసం ఉంచాం ప్రభువులో. విశ్వాసము ద్వారా కృపచేత మనం రక్షణ పొందాం. ఈనాడు ఎంత గొప్ప ధన్యత అంటే ఉంది. నిజ దేవుణ్ణి మనం తెలుసుకున్నాం. అజ్ఞానం పోయింది, జ్ఞానం వచ్చింది. మరణం పోయింది, జీవం వచ్చింది. పాతాళం పోయింది, పరలోకం వచ్చింది. ఈనాడు దేవుడు మనల్ని ప్రేమించి ఈ గొప్ప ఆధిక్యత మనకిచ్చాడు. ఎంత గొప్పోడు చూడండి. ఫరో ఎంత గొప్పోడు, మిగిలిన దేశస్తులు ఎంత పరాక్రమవంతులు, ఎంత బలాఢ్యులు, ఎంత శక్తివంతులు. లోకంలో వాళ్ళ భయంకరులు అన్నమాట. వాళ్ళు సాధించలేదంటూ ఏది లేదు. అలాంటి గొప్ప గొప్ప వాళ్ళే ఎక్కడికి పోయారు? పాతాళంలో మందలాగా కూర్చోబడ్డారు. కానీ దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు మనల్ని విమోచించాడు, రక్షించాడు, విడిపించాడు, విమోచింపబోతున్నాడు. అందును బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ గొప్ప ఔన్నత్య స్థితికి దేవుడే కారణం. ఆయన మనల్ని ప్రేమించాడు, కృప చూపాడు, దయ చూపాడు, మనల్ని తన సొత్తుగా, తన స్వకీయ సాంపాద్యంగా చేసుకున్నాడు. క్రీస్తులో మనల్ని భద్రపరిచాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అలాంటి ఔన్నత్యమైనటువంటి స్థితిని ప్రభువు మనకు అనుగ్రహించాడు. అందుకు మనం దేవునికి రుణపడి ఉండాలి. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తం అయితే రేపటి దినం మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.